మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు సంచలన ప్రకటన చేశారు. రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట. అది కొత్త రేషన్ కార్డులు కావచ్చు. అదేవిధంగా పాత రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకు సంబంధించి కొత్త వారిని కార్డులో ఎక్కించడం కావచ్చు. అదేవిధంగా కార్డులు మారడం కావచ్చు. స్ప్లిట్టింగ్ అనమాట. ఇలా ఈ అన్నిటికి సంబంధించి ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రేషన్ కార్డులకు సంబంధించి మీ సేవా సెంటర్‌లో దరఖాస్తు అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఏ రోజు నుంచి దరఖాస్తు చేసుకోవాలనే డేట్ అయితే ఇంకా ఫైనల్ చేయలేదన్నమాట. రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే మీ సేవా సెంటర్ల ద్వారా అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలో భాగంగా రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పింది. అందులో భాగంగా ఈ అమలు చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అనమాట. కొత్త రేషన్ కార్డులు జారీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనకి తెలంగాణలో రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి అనమాట. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.